ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మీ అందరికీ యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొక రోజు దేవుని యొక్క వాక్యాన్ని మరి వినడానికి ప్రభు మనకిచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి మీరు కలవరపడుతూ ఉన్నారా, బాధపడుతూ ఉన్నారా? ఎన్నో రోజులుగా మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలకు జవాబు రాక మరి నిరాశ నిస్పృహకు లోనవుతున్నారా? ఈరోజు మనం వినబోతున్నటువంటి ఈ యొక్క వాక్యం ద్వారా మనకి ఎంతో ధైర్యం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక స్త్రీ అక్కడ చాలా ఏడుస్తూ ఉంది. తన సమస్య ఏంటంటే మరి చక్కటి భర్త ఉన్నాడు, మంచిగా ప్రేమగా చూసుకునే హస్బెండ్ ఉన్నాడు, కానీ ఆమెకి సంతానం లేదు. సో మరి పూర్వకాలంలో ఎలా ఉండేదంటే పిల్లలు లేకపోతే ఇంకొక వైఫ్ని, ఇంకొక భార్యని వాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు. మరి ఈ కాలంలో కూడా చాలామంది పిల్లలు లేకపోతే మరి ఎన్నో విధాలుగా మరి ట్రై చేసి కూడా సక్సెస్ కాకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో ఎందుకంటే సంతానం ఇంపార్టెంట్ అని చెప్పి కొంతమంది. ప్రియులారా, మరి అదే పరిస్థితిలో తన భర్త మరి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి ఎలా ఉంటుందండి? చాలా వేదన, బాధ. ఒక స్త్రీ మరి భరించలేనిది ఏంటంటే తనకు రావాల్సినటువంటి ప్రేమను ఇంకొక స్త్రీకి షేర్ చేస్తే, పంచుకుంటే అది చాలా భరించలేనిది. ఆమెకు పిల్లలు పుట్టారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కానీ హన్నాకి మాత్రం ఇంకా సంతానం కలగలేదు. అయితే ఎందుకు కలగలేదు? దెర్ ఈజ్ ఎ రీజన్, ఒక కారణం ఉంది. ప్రియులారా, మన జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటనకి ఒక కారణం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. హల్లెలూయా. నీకు పిల్లలు పుట్టలేదా? ఈరోజు నీకు జాబ్ లేట్ అవుతుందా? ఈరోజు వివాహం లేట్ అవుతుందా? నీకు మరి వివాహం జరగలేదా? లేకపోతే నీ బిజినెస్లో మరి నీకు మోసం జరిగిందా? లేకపోతే నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? సంథింగ్ ఏదన్నా జరగవచ్చు. అరే ఇలా ఎందుకు జరిగింది అని మనం చాలా బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు దాని వెనకాల ఒక మేలు దాచి ఉంచాడు. హల్లెలూయా. సో హన్నా జీవితంలో కూడా అదే జరిగిందనమాట. హన్నా చాలా ప్రార్థన చేస్తూ ఉంది. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా షిలోహులోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు. మరి కానీ ఆమెకి ఎంత ప్రార్థన చేసినా, మరి ఎంత ఆమె సంతోషంగా ఉండాలని ట్రై చేసినా సంతోషంగా ఉండలేకపోతుంది. చూడండి, కొన్నిసార్లు మనం ట్రై చేస్తాం కానీ సంతోషంగా ఉండలేము. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్, పరిస్థితులు ఉంటాయి మన జీవితంలో. మన ముఖంలో సంతోషం ఉండదు, దుఃఖం, ఏదో కోల్పోయినట్టుగా బాధగా మనం అలా తిరుగుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నీవు నిజంగా దేవుని నమ్మినట్లయితే, దేవుడు నీ ప్రార్థన విన్నాడు అని నువ్వు నమ్మితే నువ్వు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. కానీ మనం డౌట్ పడుతూ ఉంటాం, దేవుడు నా ప్రార్థన విన్నాడా? ఎందుకు ఆయన వినట్లేదు? ఎందుకు నాకు జవాబు రావట్లేదు అని చాలా నిరాశపడుతూ ఉంటాం. హన్నా కూడా అలాగే చాలా, మరి దేవుడు ఎందుకు నన్ను మర్చిపోయాడు? దేవుడు నా ప్రార్థన ఎందుకు వినట్లేదు? మరి తన భర్త చాలా ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, కానీ ఆమెకి ఓదార్పు దొరకట్లేదు. కొన్నిసార్లు మనకు మనుషులు ఎంతమంది మనల్ని ఓదార్చిన మనకి ఓదార్పు దొరకదండి. తల్లిదండ్రులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు. కానీ ఆ యొక్క ఓదార్పు మనకి ఎక్కడి నుంచి అంటే దేవుడి దగ్గర నుంచే మనకి రావాలి. హల్లెలూయా. మనుషులు ఓదారిస్తే మనకు ఓదార్పు దొరకదు, మనుషులు ప్రేమిస్తే మనకు ప్రేమ దొరకదు, కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఓదార్పు మనకి కావాలి. అందుకే దేవుడు అన్నాడు, నేనే నిన్ను ఓదార్చెదను. హల్లెలూయా. ఆయన ఆదరణకర్తను మనకి పంపిస్తాడు. అందుకే యేసయ్య చెప్పాడు, నేను మీకోసం ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన ఆదరిస్తాడు. ఆయన పేరే ఆదరణకర్త, అంటే ఆదరించేవాడు, ఓదార్చేవాడు, ప్రేమించేవాడు అని
అర్థం అన్నమాట. సో ఒకరోజు హన్న ఆ దేవాలయంలోకి వెళ్ళింది, మరి ప్రార్థన చేస్తూ ఉంది ప్రియులారా. చాలా వేదనతో ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడ పక్కనే ఏలి కూర్చున్నాడు, యాజకుడు. ఆమె మనసులో దేవుడితో మాట్లాడుతుంది, సౌండ్ రావట్లేదు, కానీ తన పెదాలు మాత్రం కదులుతూ ఉన్నాయి. సో ఆయన చూస్తూ ఉన్నాడు, ఈమె పొద్దున్నే తాగేసి వచ్చినట్టుంది అని చెప్పి ఆయన, ఏంటమ్మా ఉదయమే తాగేసి వచ్చావా అని ఆమె అంటే, చూడండి ఆయన ఒక యాజకుడు, ఆమె ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోలేకపోయాడు. కొన్నిసార్లు మన పక్కనే ఉన్న గురువులు కూడా, దేవుని సేవకులు కూడా మన పరిస్థితులను అర్థం చేసుకోలేరండి. సో ఈ యొక్క హన్న దేవుడితో మాట్లాడుతుంది. మరి ఆ యాజకుడు ఆ మాట అనేసరికి ఆమె చెప్తా ఉంది, అయ్యా నేను ఎంతో దుఃఖముతో బాధతో నా యొక్క ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నాను. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా ఈ దీనురాలను నేను జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకో అని మరి కరుణించమని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మరి ఆ ఏలి చెప్తా ఉన్నాడు, అమ్మా నువ్వు చేసిన ప్రార్థన ఆలకించబడినది. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏదైనా ఫైల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్లో సబ్మిట్ చేశారనుకోండి, మీ ఫైలు సీఎం చేతిలోకి వెళ్ళింది, లేకపోతే మీ ఫైల్ మీద సంతకం పెట్టారు, మీది శాంక్షన్ అయిపోయింది, మీకు లోన్ శాంక్షన్ అయింది, లేకపోతే ఇంకేదైనా శాంక్షన్ అయింది అంటే ఎంత సంతోషిస్తామండి కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు నీ ప్రార్థన విన్నాడమ్మా. దేవుడు నువ్వు ఏదైతే అడిగావో దాన్ని శాంక్షన్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఈ రోజు కల్లా నీ చేతిలో బిడ్డను నీవు చూస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీవు కోరుకున్నట్లే నీకు చేయబోతున్నాడు అనగానే ఆమె కన్నీరు తుడుచుకొని బయటికి వెళ్ళి సంతోషంగా భోజనం చేసిందంట. హల్లెలూయా. అంటే ఆ గురువు ద్వారా మాట్లాడినటువంటి ఆ యొక్క మాటని ఆమె విశ్వసించిందనమాట. ఎస్, దేవుడు నా ప్రార్థన విన్నాడు. ప్రియులారా, ఈరోజు మనం నమ్మడం అనేది మనకి కావాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. మరి నీ ప్రార్థన దేవుడు విన్నాడు అని నువ్వు నమ్ముతున్నావా? జవాబు ఇచ్చాడు అని నువ్వు నమ్ముతున్నావా? ఎందుకంటే మన దేవుడు జవాబు ఇచ్చే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి. నువ్వు మళ్ళీ ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ముఖం వేలాడేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఆమె వెళ్ళి సంతోషంగా భోజనం చేసింది దేవుని సన్నిధిలో. ఆ రోజు నుంచి నాట నుండి ఆమె దుఃఖముకురాలై ఉండడం మానివేసెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన దేవుడు విన్నాడు అని నీకు ఒక కన్ఫర్మేషన్ వస్తుందో, నా ప్రియమైన సోదరి సోదరుడా, ఆ రోజు నుంచి నువ్వేం చేయాలి? దుఃఖంగా ఉండడం మానేసేయాలి. హల్లెలూయా. నువ్వు ఏడవడం మానేసేయాలి, నువ్వు చక్కగా భోజనం చేయాలి. ఇంకా నువ్వు ఫాస్టింగ్ చేయాల్సిన పని లేదు. మనం మొన్నటిదాకా ఫాస్టింగ్ చేసాం కదా, 40 days మరి ఉపవాస దినాలు అయిపోయినాయి. అప్పుడు ఫాస్టింగ్ చేసే రోజుల్లో ఫాస్టింగ్ చేసాం. నువ్వు సంతోషించాల్సిన సమయంలో సంతోషించాలి. హల్లెలూయా. నువ్వు తినవలసిన టైంలో తినాలి. నువ్వు సంతోషంగా దేవుని సన్నిధిలో భోజనం చేయడానికి ఏంటి గుర్తు? సంతోషానికి గుర్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి అప్పటి నుంచి ఆమె దేవునిలో ఆనందిస్తూ ఉందంట. అంటే అది విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది. ఈ రోజు నుంచి నువ్వు కూడా దేవుడు నాకు నా ప్రార్థన ఆలకించాడు అని నువ్వు దేవునిలో ఆనందించాలి. హల్లెలూయా. నా అప్పులన్నీ దేవుడు తీసేశాడు, నాకు మంచి జాబ్ ఇచ్చాడు, నాకు మంచి సంతానం ఇచ్చాడు. నీకేది కావాలని అడుగుతున్నావు, అది దేవుడు నాకు ఇచ్చాడు అని విశ్వసించు. తప్పకుండా నీ జీవితంలో నువ్వు మిరకల్ చూస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎన్ని ప్రార్థనలతోటి పుట్టిన కుమారుడే సమూయేలు ప్రవక్త. హల్లెలూయా.
సమూయేలు ప్రవక్త మరి ఆయన ఎవరండి? ఒక గొప్ప ప్రవక్త. అప్పటి వరకు దేవుడు స్వరాన్ని ఎవ్వరూ వినలేకపోతున్నారు. కానీ సమూయేలు పుట్టిన తర్వాత దేవుడు మాట్లాడడం మళ్ళీ స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. అంటే సమూయేలు ఎంత మరి అభిషేకంతో మరి ఈ లోకంలోకి వచ్చాడు చూడండి. దీని అంతటికి కారణం ఎవరు అంటే తల్లి ఎంతో వేదన అనుభవించింది, అవమానాలు అనుభవించింది, ఎంతో కన్నీరు, ఎంతో ఒంటరితనం తరువాత పుట్టిన కుమారుడే ఈ యొక్క సమూయేలు ప్రవక్త. మరి దేవుడు వాగ్దానం చేసినట్లుగానే 1 ఇయర్కి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్కి దేవుడు బాబుని ఇచ్చాడు. అయితే ఆమె ఒక ప్రామిస్ చేసిందండి, దేవుడికి ఒక వాగ్దానం చేసింది. మనోళ్ళు కూడా చాలామంది వాగ్దానాలు చేస్తారు, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. వేళంగిని కానీ లేకపోతే ఇంకా గుణదల కానీ ఎంజాల కానీ ఇలాగా ఖైరతాబాద్ ఏం ప్రార్థనలు చేస్తారు? ప్రభువా నువ్వు నా కొడుకుకి జాబ్ ఇస్తే నేను వచ్చి గుండు చేయించుకుంటాను. హల్లెలూయా. దేవుడేమో నీకు జాబ్ ఇస్తాడు, నువ్వేమో దేవుడికి ఏమి ఇస్తావు? దేవుడికి కావాల్సింది నీ గుండా, దేవుడికి కావాల్సింది నువ్వు కొట్టే ఆ కొబ్బరికాయల అగరొత్తులే దేవుడు ఏం చేసుకుంటాడండి? హల్లెలూయా. నువ్వు ఏదైనా ఒక మంచి పని చేయి, ఒక 10 మందికి భోజనం పెట్టు, అది చాలా మంచి పని కదా. ఒక పనికొచ్చేది చెయ్యి. హల్లెలూయా. దేవుని సువార్త ఎంతో చక్కగా నడుస్తూ ఉంది ఇప్పుడు దివ్యవాణి ఛానల్లో కానీ, ఇప్పుడు మాలాంటి సేవకులు కానీ, ఎంతోమంది గురువులు కానీ ఎన్నో దేవుని పనులు చేస్తూ ఉన్నారు కదా సువార్త కోసం. ఒక ప్రోగ్రామ్కి నువ్వు స్పాన్సర్ చేయొచ్చు. హల్లెలూయా. ఇలాంటి మొక్కుబళ్ళు చేయాలి. మరి దేవా నా కుమారులలో ఒక కుమారుని నేను గురువుగా చేస్తాను, లేదా మరి కన్యాస్త్రీగా పంపిస్తాను, లేదా ఒక సేవకు పంపిస్తాను, సేవకురాలుగా పంపిస్తాను, సేవకునిగా పంపిస్తాను. ఇలాగా దేవుడికి మనం ఉపయోగకరంగా, ప్రజలకు ఉపయోగకరంగా ఏదైనా ప్రామిస్ చేయాలి. అంతేగాని నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఏదేదో మనం పనికిరానటువంటి వాగ్దానాలు చేస్తాం. కానీ హన్నా ఏం చేసింది తెలుసా అండి? దేవా నువ్వు నాకు కుమారుణ్ణి ఇస్తే నా కుమారుని మళ్ళీ నేను నీకే ఇస్తాను, నీ సేవకే ఇస్తాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారండి, ఆయన ఉపదేశిగా పనిచేస్తూ ఉన్నాడనమాట. సో తనకి దేవుడు 2 బాబులను ఇచ్చాడు. అయితే దేవుడిని అడిగాడంట, ప్రభా నాకు ఇంకొక బాబు కావాలి, ఇంకొక బాబు ఇస్తే ఒకళ్ళని నేను గురువుగా పంపిస్తాను, ఇంకొకళ్ళని ఉపదేశిగా చేస్తాను ప్రభా అని ప్రార్థన చేశాడంట. దేవుడు ఇంకో బాబుని ఇచ్చేశాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం అడిగే దాంట్లో కూడా మన స్వార్థం ఉండకూడదు, మన స్వార్థంతో దేవుడికి వాగ్దానాలు చేస్తే దేవుడు కూడా ఎంతో బాధపడతాడు. హల్లెలూయా. నా బిడ్డలు వాళ్ళు అన్నీ నా దగ్గరకు వచ్చి పొందుకుంటున్నారు, కానీ నా గురించి అసలు ఆలోచించట్లేదు. మనం దేవుని గురించి ఆలోచిస్తున్నామా? దేవుని రాజ్యం గురించి, అసలు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎందుకు రక్తం చిందించాడు, ఎందుకు ఇంత శ్రమ పడ్డాడు, మరి ఆ దేవుడి కోసం నేనేం చేయాలి, నా ద్వారా ఆయనకి ఏంటి ఉపయోగము అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? హల్లెలూయా. హన్నా తనకు కొడుకు కావాలి, ఆ కొడుకు మీదనే ధ్యాస పెట్టుకోలే. నాకు కొడుకునిదేవో ఆ కొడుకుతోని నేను మంచిగా ఇంట్లోనే పెట్టుకొని ఆ కొడుకు పెద్ద అయ్యేదాకా నేను చూసుకుంటాను అనలేదు. ప్రభా నువ్వు నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీకే ఇచ్చేస్తాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఈరోజు దేవా నాకు మంచి ఉద్యోగమి, ఆ ఉద్యోగం ద్వారా నేను నిన్ను మహిమపరుస్తాను, నా ఫస్ట్ శాలరీ, నా శాలరీలో 10% నీ సేవకే నేను అర్పిస్తాను. ఎంతమంది అలా చెప్తున్నాం? దేవా నాకు ఒక మరి మంచి భర్తనివ్వు, మేమిద్దరం కలిసి నీ సేవ చేస్తాము. లేకపోతే నాకు సంతానం లేని వాళ్ళు కూడా, మీరు కూడా ప్రార్థన చేయొచ్చు, దేవా నాకు పుట్టే బిడ్డలు నీ సేవ చేయాలి, మేమందరము నిన్ను స్తుతించాలి, నీ నామం మహిమ కోసం ప్రభా నా కుటుంబాన్ని దీవించు అని మనం కూడా అడగొచ్చు. మంచి ప్రామిసెస్ చేయొచ్చు. నేను ఇలాగా ఈ చర్చిలో నేను భోజనాలు పెడతాను, చేయండి, అలా చేయొచ్చు, మంచిది. ఎంతసేపు మనం దేవుడి దగ్గర నుంచి తీసుకోవడమేనా? నన్ను దీవించు ప్రభా, నన్ను కాపాడు దేవా, నాకు కావాలి దేవా, నాతో ఉండు ప్రభా. దేవుడు చేస్తాడు, మంచిదే. కానీ నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు? హల్లెలూయా. హన్నా దేవుడికి తన కుమారుణ్ణి ఇచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈరోజు మరి నేను దేవుని సేవ చేస్తున్నానంటే నా తల్లిదండ్రులు
దేవుడికి ఇచ్చారు కాబట్టే నేను దేవుని సేవ చేయగలుగుతున్నాను కదా, లేకపోతే నేను చేయలేకపోయేదాన్ని. దేవుడి కోసం వాళ్ళు ఇచ్చేశారు. ఇప్పుడు నేను సేవకు వచ్చిన ఆ టైంలో మా ఫ్యామిలీలో చాలా ఫైనాన్షియల్గా, ఆర్థికంగా మేము చాలా కష్టపడతా ఉన్నాం. డాడీ అన్నారు, నువ్వు ఏదైనా మంచి జాబ్ చేస్తే బాగుంటుంది కదమ్మా ఇంట్లో, ఎందుకంటే నా తర్వాత చెల్లి తమ్ముళ్ళు వాళ్ళు చదువుకోవాలి, ఏదైనా హెల్ప్ చేయొచ్చు. కానీ మరి దేవుడు సేవకు పిలిచాడు కదా. ప్రభు వాక్యం చెప్తా ఉంది, మొదట నీవు నా నీతిని రాజ్యమును వెదుకు, నేను తర్వాత నీకు కావాల్సినవన్నీ నేను సమకూరుస్తా అన్నాడు. సో నేను ఆ మాట నమ్మాను. డాడీ నేను దేవుడి సేవ చేస్తాను, దేవుడు మనకు కావాల్సినవన్నీ మనకిస్తారు అని నేను ఖచ్చితంగా విశ్వాసంతో చెప్పి నేను బయటికి అడుగు వేశాను, దేవుని సేవకు అడుగు వేశాను. ప్రియులారా, నిజంగానే దేవుడు ఎంత నమ్మతగిన వాడంటే, మరి నేను దేవుని సేవకు వెళ్ళడం వలననే నా ఇల్లు దీవించబడింది. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను 100%. హల్లెలూయా. నేను ఒకవేళ సేవకు వెళ్ళకపోయింటే ఆ బ్లెస్సింగ్ అనేది మా ఇంటికి వచ్చేది కాదు. ఈరోజు మరి దేవుడు ఎంతగానో మా ఫ్యామిలీని దీవించారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో హన్నా ఎప్పుడైతే తన ఇచ్చిన మాట, చూడండి దేవుడికి మనం ఎన్నో మాటలు ఇస్తాము కానీ మాటలు మర్చిపోతాం, ప్రామిసెస్ అన్నీ మర్చిపోతాం, వాగ్దానాలు మొక్కుబడులు అన్నీ మర్చిపోతాం. మర్చిపోవడం చాలా తప్పండి ప్రియులారా. మనం ప్రామిస్ చేయకుండానైనా ఉండాలి. మరి ప్రసంగిలో మనం చూస్తాము, ఉపదేశకుడు గ్రంథంలో ఉంటుంది, నువ్వు దేవుడికి మొక్కుబడి చేసావా నువ్వు చెల్లించాలి. ఒకవేళ చెల్లించని పక్షంలో నువ్వు మొక్కుబడి చేయకుండా ఉంటేనే మంచిది. హల్లెలూయా. తొందరగా దేవుడికి మాటలు ఇచ్చేసేయడం అవసరం లేదు. నువ్వేదో చేస్తేనే దేవుడు నిన్ను దీవించడు. నువ్వేం చేయకపోయినా, నువ్వేం ఇవ్వకపోయినా దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. కానీ నువ్వు మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆ మాట మీద నిలబడాలి, నువ్వు తీర్చాలి, దేవుడికి ఆ మాట నెరవేర్చాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి హన్నా దేవుడికి ఎలా అయితే మాట ఇచ్చిందో, బాబు పుట్టాడు, చక్కగా పెరిగాడు, పాలు మానేశాడు. ఆ బాబుని తీసుకొని తనకు చక్కటి అంగీలను కుట్టి తన చేత్తో మరి కానుకలు తీసుకొని షిలోహు దేవాలయానికి వస్తుంది. దేవాలయంలో బలి అర్పించి ఆ బాబుని గురువు చేతిలో పెడుతుంది. చూడండి, చిన్న బాబు అండి. ఎవరైనా చిన్న పిల్లల్ని మరి ఫస్ట్ క్లాస్ బాబుని మీరు హాస్టల్లో వేస్తారా? ఈ రోజుల్లో ఎవరు అలా చెయ్యరు. హల్లెలూయా. ఎవరైనా డబ్బు లేని వాళ్ళు అయితే పేరెంట్స్ లేకపోతే వాళ్ళని హాస్టల్లో వేస్తారు. కానీ తల్లిదండ్రులు ఉండి అన్నీ ఉండి మంచిగా చూసుకునే స్తోమత ఉన్నవాళ్ళు తమ చిన్నపిల్లల్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. కానీ ఆమె దేవుడికి మాట ఇచ్చింది కాబట్టి మాట ప్రకారంగా బాబుని తీసుకొని గురువు చేతిలో పెడుతుంది. హల్లెలూయా. అంటే ఆమెకు ఒక నమ్మకం వచ్చింది, నేను ఇచ్చిన వాగ్దానం నేను నెరవేరిస్తే దేవుడు నన్ను ఇంకా దీవిస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత హన్నాకి ఇంకా పిల్లలు పుట్టారండి. ఒక్క కుమారుణ్ణే దేవుడికి ఇచ్చింది, కానీ దేవుడు ఇంకా ఆమెకి 5 మంది సంతానాన్ని ఇచ్చాడు. మరి ఆ బాబు చిన్నప్పటి నుంచే దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు. ప్రార్థన చేయడం నేర్పించింది హన్నా చెప్పి ఉంటుంది, ఇదిగో బాబు నువ్వు ప్రార్థన వలన పుట్టావు కాబట్టి నువ్వు పుట్టిన తర్వాత నేను దేవుడికి ఇచ్చేస్తానన్నాను, అందుకే నేను దేవుడి దగ్గర పంపిస్తున్నాను. సో నువ్వు ఏడవద్దు. పిల్లలు ఎట్లా ఏడుస్తారు కదండి అమ్మ కోసం నాన్న కోసం. కానీ ఆ బాబు మరి చిన్నప్పుడే అమ్మ నాన్నను వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళాడంటే సమూయేలు ఎంత సమర్పణతో మరి ఆయన కూడిన వ్యక్తి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ఎక్కడ పడుకునేవాడండి సమూయేలు? ఆయన డ్యూటీ ఏంటంటే ఆ మందసము దగ్గర ఆ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలన్నమాట. సో అది వెలుగుతూ ఉండాలంటే నూనె ఉందా లేదా చూసుకుంటూ ఉండాలి. నూనె అయిపోతే దీపం మారిపోతుంది. సో నూనె అయిపోకుండా నూనె పోస్తూ ఉండాలన్నమాట. సో నూనె పోస్తూ అక్కడే మెలకుతో ఉండి మరి అక్కడే నిద్రపోయేవాడు, అక్కడే మెలకునే ఉండేవాడు అనమాట. సో అలా ఒకరోజు 3వ అధ్యాయంలో సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ప్రియులారా, ఆయన మందసం ఎదుట నిద్రపోతున్నప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తని పిలుస్తున్నాడు. సమూయేలు అని పిలిచాడు. సో ఆయన అనుకుంటున్నాడు ఏలీ ప్రవక్త నన్ను పిలిచాడేమో అని వెళ్ళి
అయ్యా నన్ను పిలిచారా అంటే లేదు నేను పిలవలేదు. మళ్ళీ పిలిచాడు దేవుడు సమూయేలు అని, రెండోసారి మూడోసారి. అప్పుడు సమూయేలు ఈ యొక్క ఏలికి అర్థమైంది, ఓకే దేవుడు నేను పిలుస్తున్నట్టున్నాడు, ఈసారి కనుక పిలిస్తే చిత్తం ప్రభా నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పు. సో ఆయన తిరిగి వెళ్ళి పడుకుంటాడు. మళ్ళీ దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలు. ఆయన మోకరించి చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, మాట్లాడండి ప్రభువా అని చెప్తాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడతాడు. హల్లెలూయా. చూసారు ప్రియులారా, ప్రార్థన, విశ్వాసము, దేవునిలో ఆనందించడము, దేవుడికి మాట ఇస్తే దానిని నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యము. సో మన జీవితంలో కూడా మనం కష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు ప్రార్థన ఆలకించాడని మనం విశ్వసిద్దాం, ఆనందిద్దాము. అలాగే దేవుడికి నీవు ప్రార్థన చేసినప్పుడు ఏదైతే నువ్వు మొక్కుబడి చేసావో, ప్రమాణం చేసావో అది జరిగించడానికి త్వరపడదాము, ఖచ్చితంగా మనం జరిగిద్దాము. దేవుడి కోసం మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మనకున్న సమస్తాన్ని సమర్పించుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన. మహాగణుడా, పరిశుద్ధుడా, హన్నా ప్రార్థన విన్నావు నాయన. హన్నా కన్నీరు తుడిచావు, చక్కటి బాబు సమూయేలుని ఇచ్చావు, ప్రవక్తని ఇచ్చావు నాయన. అయా మరి తను ఇచ్చిన మాట ప్రకారంగా తన కుమారుణ్ణి నీకు సమర్పించింది నాయన. దేవాలయంలో ప్రభా మరి మేము కూడా నీకు ఎన్నోసార్లు మాటలు ఇస్తున్నాం, వాగ్దానాలు చేస్తున్నాం, కానీ మేము నెరవేర్చలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము ఏదైతే మాట ఇచ్చామో దాన్ని నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి నాయన. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు నైనా వాళ్ళు ఏమైతే ప్రార్థనలో వాగ్దానం చేశారో వాటిని గుర్తు చేయండి నాయన. దాన్ని జరిగించడానికి సహాయం చేయండి. అందరికీ మంచి ఆరోగ్యం, బలం ఇవ్వండి నాయన. శరీరంలోని ప్రతి వ్యాధి యేసు నామములో తొలగిపోవునుగాక తండ్రి. క్యాన్సర్ వ్యాధి, ఎయిడ్స్ వ్యాధి, కడుపులో ఉన్న గడ్డలు కరిగిపోవునుగాక. అయా నడవలేని బిడ్డలు నడిపించు నాయన యేసయ్య. థైరాయిడ్ నుంచి విడుదల, ఎముకల నొప్పి నుంచి విడుదల, మోకాలు నడుము నొప్పి నుంచి విడుదల ప్రభా. యేసు నామములో నాయన హార్ట్ అటాక్స్ యేసు నామములో ఆగిపోవునుగాక నాయన. గుండె జబ్బుల నుండి స్వస్థత, లివర్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం యేసు నామములో తొలగిపోవునుగాక. కిడ్నీలో రాళ్ళు కరిగిపోవునుగాక యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిబల శఖర బరందరి కలబ. పరిశుద్ధాత్మ దేవానైనా ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించండి. ప్రార్థనా శక్తితో నింపండి, ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి నైనా యేసయ్య. అయా ఇచ్చిన మాటను నెరవేర్చడానికి మా కృపను దయచేయండి నైనా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వివాహం కాని బిడ్డలకు వివాహం జరిగించండి. సంతానం లేని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు హన్నాని ఎలా జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. అయా ఈ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. వారి గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం. ఆటంకాలు యేసు నామములో బంధించబడును గాక. శిబర బర కలబర. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో వారి గర్భం తెరవబడును గాక. దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, బంధకాలు యేసు నామములో తొలగిపోవును గాక. సంపూర్ణ విడుదల, విడుదల, రక్షణ కలుగును గాక తండ్రి. ఆయా అప్పుల్లో కూరుకుపోయిన బిడ్డలని బయటికి తీసుకొని రండి. జాబ్స్ లేని బిడ్డలకి జాబ్స్ దయచేయండి నైనా. పరీక్షలు రాసిన బిడ్డలకి మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను దయచేయమని, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.